దేవుని పనిలో పాల్గొనండి, పరిచారకులుగా ఉండండి, దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకోనండి. దానివల్ల మేలు కలుగుతుంది. విజయోత్సాహంతో ఊరేగిస్తాడంట దేవుడు అట్టి వారిని. ఆయన పాద సన్నిధిలో గ్లాసులు చన్నీళ్లు నువ్వు ఎవరికన్నా ఇచ్చినా ప్రతిఫలం పోగొట్టుకోరంట దైవజనమా. సృష్టికర్త అయిన దేవుని పొలంలో పనిచేయడం అనేది ఎంత గొప్ప భాగ్యం అనుకుంటూ పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సు, పూర్ణాత్మతో దేవుని పనిలో నువ్వు పాల్గొంటూ ఉంటే దైవ చిత్తాన్ని నెరవేర్చినట్లే. అలాంటి వారందరికీ దేవుడు గొప్ప విజయాలు ఇవ్వబోతున్నాడు. అపజయాలన్నీ కూడా నీ జీవితంలో తొలగిపోయి విజయోత్సాహంతో నీ దేవుడు నిన్ను ఊరేగించడం ప్రారంభిస్తాడు. నీవు చేసినటువంటి క్రియలకు బాహాటముగా ఆయన నీకు ఘనతను ఇవ్వటం ప్రారంభిస్తాడు. ఆయన అందరి మధ్యలో నిన్ను ఆస్వాదించి నిన్ను హెచ్చించడం ప్రారంభిస్తాడు. కాబట్టి అట్టి దైవ కార్యాలను ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకుండా ఆయన కృపకు పాత్రలు అవటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయమైంది దైవజనమా.